ఇందిరాగాంధీ ఫస్ట్ రాంగ్ ఏంటంటే ఎమర్జెన్సీ 1975 నుంచి 77 వరకే భారత ఎమర్జెన్సీ పెట్టడం ఆవిడ యొక్క చీకటి యుగం, అది యొక్క బ్యాడ్ నేమ్ అనమాట. కాబట్టి ఆవిడ ఎంత సాధించినా వెనకాల అది ఉండిపోతూ ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆవిడ పరిపాలన ఒక అద్భుతమైన పరిపాలన. ఇప్పుడు రామచంద్ర గుహ అంటారు, నెహ్రూ తర్వాత స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఇందిరా అని. ఒక అద్భుతమైన పరిపాలన. ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అనే స్థాయికి వెళ్ళిపోయింది. ముఖ్యంగా 1974లో ఆటమిక్ టెస్టులు చేయడం, ఏది 1998లో వాజ్పేయి చేసిన టెస్టులకి 24 సంవత్సరాల ముందే ఆవిడ న్యూక్లియర్ టెస్టులు చేయడం గుర్తుపెట్టుకోవాలి. నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి వేసిన పునాదులను ఉపయోగించి ఆవిడ న్యూక్లియర్ టెస్ట్ ఇండియాని ఈరోజు న్యూక్లియర్ పవర్గా నిలిపిన ఘనత ఇందిరాకు వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గ్రీన్ రెవల్యూషన్కి పరిపూర్ణమైన షేప్ ఇచ్చింది ఇందిరాగాంధీ. ఈరోజు పూర్తిగా స్వయం సమృద్ధి వచ్చిందంటే ఇందిరాగాంధీ. తర్వాత సామాజికంగా చూస్తే ఫార్ములా అనేది అభివృద్ధికి ఒక నమూనా ఆవిడ ఇవ్వగలిగింది. తర్వాత చూస్తే బ్యాంకులను నేషనలైజ్ చేసి ఈ రోజుకి కూడా ఎంత ప్రపంచీకరణ ఫాలో అయినా బ్యాంకుల నేషనలైజేషన్ ఇప్పటికీ కూడా మన ఎస్బీఐ అన్నీ కూడా ఇలా పెట్టుకుంటున్నామంటే ఆవిడ కీర్తి అనమాట. అందుకని ఇందిరాని ఇప్పటికీ కూడా భారతీయులు మర్చిపోరండి. ఒక అద్భుతమైన ప్రగతి. తర్వాత స్పేస్లో న్యూక్లియర్ ఇంకా టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడం. తర్వాత ఇందిర ఇప్పుడు వరకే స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్తారు విదేశాంగ నేతల్లో. ఎందుకంటే పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి అమెరికాని డైరెక్ట్గా ఎదుర్కొని 2 ముక్కలు చేయడం అనమాట. ఇది యుఎస్ఎస్ఆర్ కూడా చేయలేదు ఇంతవరకే. అసలు ఆ విజయం, అసలు ఇందిరాగాంధీ వ్యక్తిత్వాన్ని, ఆమె ధైర్య సాహసాలని, అసలు భారతదేశంలో ఒక స్త్రీ అపరకాళిగా మారిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రపంచం ఎదురు చూసిందనమాట. అందుకే ఇందిరాని ఇప్పటికీ మెచ్చుకుంటారు. ఆవిడతోనే కంపేర్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ మోడీ గారిని యుద్ధం చేసిన చూసుకోండి. అందువల్ల ఒక తిరుగులేని ప్రైమ్ మినిస్టర్. కాకపోతే ఈ ఎమర్జెన్సీ పెట్టడం వల్ల ఆవిడికి చీకటి అధ్యాయం ఉంటుంది.